యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో సేవా కార్యక్రమంగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. తుర్కపల్లి బస్టాండ్ ఆవరణలో శ్రీ గంగా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ట్రస్టు చైర్మన్ బిర్రు బాల మల్లయ్య, అడ్వైజర్ సెర్ల అనిల్, ముఖ్య అతిథి భాస్కర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ ట్రస్టు ద్వారా అన్నదానం, నిత్యావసరాల పంపిణీ, వేసవిలో చలివేంద్రాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో గోశాలలను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, ప్రయాణికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తుర్కపల్లి బస్టాండ్ నందు శ్రీ గంగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. మన మధ్యలో శ్రీ భాస్కర్ రెడ్డి గారి నాయకులు, సంఘ సేవకులు వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి వారు ప్రారంభించినారు. అదేవిధంగా మన మధ్యలో బిర్రు బాలమల్లయ్య గారి యొక్క శ్రీ గంగా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు బిర్రు బాలమల్లయ్య గారు మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ట్రస్ట్ అడ్వైజర్గా నేనున్నాను. నా పేరు సెర్ల అనిల్. ఇట్లాంటి తుర్కపల్లి బస్టాండ్ అనేకులకు ఈ ఎండాకాలం దాహార్తి తీర్చడానికి ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క సేవా దృక్పథంతో ఆలోచన చేసి ఇటువంటి చేస్తే చాలా మంచిగా ఉంటుందని ఆలోచన చేసి ఈ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా నేరేడ్మెంట్ నందు, మల్కాజ్ నందు ఇటువంటి చలివేంద్రాలు కూడా ప్రారంభించినాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇక్కడ గోశాల కూడా నిర్మాణం జరుగుతుందని మేము ప్రణాళిక సిద్ధం చేసినాము. అదేవిధంగా నిత్యావసర వస్తువులు, దుప్పట్ల పంపిణీ, ప్రతి ఒక్కరికి పేదలకు బట్టల పంపిణీ, ఇటువంటి అన్ని శ్రీ గంగా చారిటబుల్ ట్రస్ట్ నందు మేము చేస్తున్నాము. ఈ యొక్క ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అయింది, 80G కూడా ఉంది. కాబట్టి ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఏదైనా సాయం చేసినా చేయొచ్చు. లేకుంటే మా సొంతగా బిర్రు బాలమయ్య మేము ట్రస్ట్ అందరం కలిసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. మన మధ్యలో నాయకులు కూడా భాస్కర్ రెడ్డి గారు కూడా చాలా బిజీగా ఉంటారు. అటువంటిది ఒక చలివేంద్రం ప్రారంభించడం మేము పిలిచినందుకు వారు వచ్చినారు. ఈ యొక్క సమయంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, కాలనీ వాసులకు, వచ్చిన పెద్దలకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము.